చంద్రబాబు నాయుడు గారు ఆడినటువంటి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి యావత్ జనసేన పార్టీ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు అలాగే వాళ్ళకి ఎవరైతే సపోర్ట్ చేస్తానో కొన్ని కుల మీడియాలు అన్ని కలిపి కూడా ఈ రోజున పెద్ద యుద్ధమే చేస్తూ ఉన్నాయి. ఆయనకు సపోర్ట్గా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిందే నిజం, ఆయన ఏది చెప్తే అదే నిజం. కొవ్వు ఉందంటే ఉంది, కొవ్వు లేదంటే లేదు, లేదా కల్తీ జరిగిందంటే జరిగింది, జరగలేదంటే జరగలేదు. ఆయన ఏది చెప్తే అదే ఉన్నాయి, లేదంటే లేదు. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సార్ ఏదైతే ఎన్టీడీపీ ఇచ్చిన రిపోర్ట్లో కానీ సిట్ నివేదిక ఛార్జ్ షీట్లో కానీ ఇచ్చారు కదా, ఎటువంటి కొవ్వు పదార్థాలు పంది కొవ్వు కానీ గొడ్డు కొవ్వు కానీ చేప కొవ్వు కానీ ఎటువంటి కొవ్వు పదార్థాలు కలవలేదని ఇచ్చిన దీనికి మీ ఆన్సర్ ఏంటంటే సార్ అంటే అదొక చరిత్ర అంటారు. అంటే గతం అయిపోయింది, దాని గురించి వద్దు, అదొక చరిత్ర అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ రసాయనాలు కలిసి దాని గురించి మాట్లాడినట్టు ఉన్నారు. అంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చేశారంటే సార్ హిందూ ధర్మం గురించి మాట్లాడారు సార్. హిందూ ధర్మం అని చెప్తేనే అసలు ఇక్కడ పెద్ద జోక్ ఏంటంటే అక్కడ కూర్చున్నటువంటి 9 మందిలో వీళ్ళు నాకు తెలిసినటువంటి నారా లోకేష్ గారు కానీ లేదా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా నాస్తికులే. వీళ్ళు దేవుడిని నమ్మరు. వీళ్ళు ఎస్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కూడా దేవుడు నమ్మరు.